నమస్తే మా గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ అబౌట్ 1:30 రైట్ నౌ. టుడే ఇస్ వెనస్డే. ఇప్పుడే లంచ్ అయింది అండ్ ఈ రోజు మధ్యాహ్నం మనకి 3 నుంచి 5 వరకు మీటింగ్స్ ఉన్నాయి, ఆన్లైన్ మీటింగ్స్. సో ఇక్కడ ఆఫీస్ లో కూర్చొని అవంతా సెట్ చేసే బదులు ఇంటికి పోయి మంచిగా చిల్ అయి సెట్ చేద్దామని చెప్పి ప్లాన్. అందుకే పెట్ట గిట్ట అన్ని సర్దుకొని ల్యాప్టాప్ గిఫ్టాప్ తీసుకొని అద్దాలు పెట్టుకొని బ్యాగ్ వేసుకొని ఇంటికి బయలుదేరిన. ఇప్పుడు ఇంటికి పోదాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. ఈ కార్ క్రేజీ ఉంది కదా, మాజ్దా MX-5. ఐ ఆల్వేస్ లవ్ దిస్. క్రేజీ ఉంటది. Eventually. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 2 PM రైట్ నౌ. ఇప్పుడే ఇంటికి వచ్చిన, లైట్ గా ఫ్రెష్ అయిపోయినా. లంచ్ ఆల్రెడీ ఆఫీస్ లోనే చేసేసి వచ్చినాం. సో ఇక కూర్చొని లెట్స్ గెట్ గోయింగ్ విత్ అవర్ వర్క్. One shift later. ఆల్ రైట్, సో లాస్ట్ వీక్ మనం ట్రిప్ లో ఉన్నప్పుడే కొంచెం మనం క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తిందామని చెప్పి మనం కుక్ చేసుకోవడానికి మనం మీల్ ప్రిప్ అండ్ స్టఫ్ చేస్తున్నాము. బట్ కొంచెం వెరైటీ ఉంటే కూడా బాగుంటది కదా ఫుడ్ లా అని చెప్పి ఫ్యాక్టర్ లో ఒక వీక్ కి మీల్స్ ఆర్డర్ చేసిన. బేసిక్ గా ఫ్యాక్టర్ వాళ్ళ దగ్గర నుంచి మనం మీల్ ప్రెప్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ మొత్తం కుక్ చేసి మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్స్ లో ప్యాక్ చేసి మనకి ఇంటికి పంపిస్తారు. డైరెక్ట్ ఒక 2 నిమిషాలు మైక్రోవేవ్ చేసేస్తే మనకి ఫుడ్ రెడీ అయిపోతుంది. సో ఇది ఎప్పటి నుంచి ఒకసారి ట్రై చేద్దాం అని అనుకుంటుండే. ఒక 5 days కోసం టోటల్ 10 మీల్స్ ఆర్డర్ చేసిన. సో ఐ గాట్ ఇట్ డెలివర్డ్. ఐస్ ముక్కలు అనుకుంటా. A few moments later. All right, it's about 6:20 PM right now. And guess what? ఈ రోజు మనకి అరౌండ్ 7 o'clock కి దురంధర్ ది రివెంజ్ ది సినిమా ఉంది. ఈ రోజే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. సో సినిమా 4 గంటలు కాబట్టి మంచిగా తినేసిపోదామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏం తిందామరా, ఏం వండుకుందామరా అని ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి మంచిగా ఒక ఫ్యాక్టర్ మీల్ ఓపెన్ చేసి 2 minutes మైక్రోవేవ్ చేసి సెట్ చేసిన. ఫాస్ట్ గా ఇప్పుడు తినుకుంటా దురంధర్ ది పార్ట్ 1 ది రీక్యాప్ చూసుకుంటా హాఫ్ అన్ అవర్ లో సెట్ చేసి థియేటర్ కి పోదాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Tú eres el imán y yo soy el metal. Me voy acercando y voy armando el plan. 1 hour later. రీలే పంపలేదట. రీల్ పంపలేదా? సినిమా లేదా వీళ్ళ దగ్గర? లేదు. అదేంది? సినిమా లేదా? సినిమా లేదు. వేరే ఏం చూద్దామా? చూద్దాం ఇప్పుడు కానీ. ఇదేంద్రా? నీ టికెట్ క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. మాదంటే పైసలు ఎట్లా వేస్ట్. సినిమా లేకపోయిందిరా. Dude, what's happening? సో సడక్ మనం ప్రీమియర్ షోకి వచ్చినాం కదా, సినిమాది ఇంకా అసలు రీలే లేదంట వీళ్ళ దగ్గర. Do you happen to know if they have it in the TechReach theaters? I would have to check. I would call their phone number and ask them because the online system information right now is very confused. మనకి కాదు యాప్ లా బుకింగ్స్ ఆల్రెడీ షోస్ మొత్తం బ్లాక్ చేయమని చెప్పిండ్రంట డిస్ట్రిబ్యూటర్స్. బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా రీల్ పంపలేరంట. కొన్ని ఎంసీస్ లలో ఉందంట ఇప్పుడు రీల్, కొన్ని ఎంసీస్ లలో లేదంట రీల్. ఇప్పుడు మన దగ్గర ఆస్టిన్ లా బాటన్ క్రీక్ ఇంకా టెక్ రిచ్ ఆ రెండిట్లలో ఉందా లేదా వీనికి ఉన్నట్టే చూపిస్తుందంట, కానీ వీని దగ్గర ఉన్నట్టు వాళ్ళకి చూపిస్తుందంట. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అంతా మెస్అప్ అయిపోయి ఉంది. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి, కరెక్ట్ తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఉందా లేదా అని అన్న. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుందాం. ఏం చేస్తాం? ఏం చేయలేం కాబట్టి ఇక్కడ హోమ్ అండ్ కాల్ ఇట్ ఎ డే. పీస్. Later that day. ఇక ఎట్లాగో బయటికి వచ్చినాం కాబట్టి కొంచెం ఏమైనా లైట్ గా అట్లా గ్రోసరీస్ తీసుకుందామని కాస్ట్కోకి వచ్చినాం. లెట్స్ గో గెట్ సమ్ గ్రోసరీస్. అప్డేట్, మనీష్ గారికి ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సున్నుండలు అండ్ స్టఫ్ అంటే బట్టలు ఏం లేవు, బట్టలు సున్నుండలు అండ్ స్టఫ్. ఏం లట్రా చెప్పరా? ఉండరా డిఫరెంట్ కలర్స్ ఎందుకున్నాయిరా? దీనికి
The next day. ఆల్రైట్, సినిమాకి పోదాం అనుకున్నాం, బిస్కెట్ అయింది. సరే అని చెప్పి కాస్కోకి పోయి షాపింగ్ చేసి ఇంటికి వచ్చి వన్ పీస్ పెట్టుకుని ఉండే. మొత్తం సీజన్ 2 అయిపోగొట్టేసిన అండ్ ఇట్ వాస్ అమేజింగ్. అది అయిపోగొట్టేసి పడుకున్నా అండ్ ఈ క్లిప్ ఒక వారం తర్వాత రికార్డ్ చేస్తున్నా. అబ్బాబ్బాబ్బా ఏం చిల్ అయినా, ఏం పెద్దగా పనులు చేయకుండా, రిలాక్స్ అయ్యకుండా, వైబ్ అయ్యకుండా, నా టైం ని కంప్లీట్ గా నాకు కావాల్సినట్టు వాడుకుంటా, మైండ్ చెప్పినట్టు కాకుండా మనసు చెప్పినట్టు ఇనుకుంటా, మంచిగా చిల్ అయినా. అండ్ నౌ బ్యాక్ టు డూయింగ్ మై స్టఫ్ అగైన్. అండ్ టుడే వన్ టాక్ అబౌట్ లివింగ్ అలోన్. ఐ థింక్ లివింగ్ అలోన్ ఇస్ యాక్చువల్లీ అమేజింగ్. నార్మల్ గా ఒక్కరమే ఉంటే లోన్లీగా అయిపోతాం, చాలా కష్టంగా ఉంటది, మెంటల్లీ కూడా కొంచెం కష్టం ఉంటది అని చెప్పేసి ఇంటనే ఉంటాం, చూస్తూనే ఉంటాం కూడా. కానీ నాకు ఇట్స్ బీన్ ది ఆపోజిట్. చిన్నప్పటి నుంచి బీటెక్ వరకు పక్కన కనీసం ఎవరో ఒకరు లేకపోతే ఏమైనా చేయడానికైనా ఆలోచించడానికైనా బాగా కష్టం అయిపోతుంది. అసలు ఎవరు ఒక్కరు కూడా లేకపోతే బాగా లోన్లీ అయిపోతా. మమ్మీ గానీ, డాడీ గానీ, తమ్ముళ్ళు గానీ, దోస్తులు గానీ ఎవరో ఒకరు పక్కా ఉండాలి. ఫస్ట్ టైం 2020 కోవిడ్ లాక్డౌన్ వల్ల బయటికి పోనీకి అసలు ఛాన్సే లేదు, మొత్తం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ పాయింట్ వరకు మనకు ఉండేది బాగా లిమిటెడ్ దోస్తులు అయినా గానీ ఉన్న దోస్తులతోనే ఆడికిడికి తిరుగుడు తినుడు ఇదంతా సెట్ చేస్తుండే. బట్ ఈ లాక్డౌన్ అప్పుడు మమ్మీ, డాడీ, తమ్ముడు అందరూ ఒక దగ్గర ఉంటే నన్ను నేను ఒక సపరేట్ రూమ్ లో లాక్ చేసుకొని దాంట్లోనే దగ్గర ఒక 1 year స్పెండ్ చేసిన. అండ్ ఐ థింక్ అప్పుడు నేను యాక్చువల్ గా ఒక్కడిని ఉండడం నేర్చుకున్నా. ఇట్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మీ అండ్ ఇట్ హెల్ప్ మీ టు బికమ్ సంథింగ్ గ్రేట్. ఒక్కనే ఉన్నప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ నాది నేనే చూసుకుంటుండే కాబట్టి దునియాలో ఉన్న టైం అంతా నా చేతిలోనే ఉన్నది అని అనిపిస్తుండే. అండ్ విత్ దట్ టైమ్ అండ్ బికాస్ ఆఫ్ నో డిస్ట్రాక్షన్స్ ఐ వాస్ ఏబుల్ టు అచీవ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ దట్ ఐ వాంటెడ్ బ్యాక్ దెన్. ఆ కోవిడ్ లాక్డౌన్ ఫేజ్ అయిపోయిన తర్వాత 22లో యూఎస్ కి వచ్చినాం. మంచిగా దోస్తుగాలతో ఉంటుండే, చిల్ అవుతుండే, వైబ్ అవుతుండే, క్రేజీ లైఫ్ ఇస్ పండుగలాగా ఉండే. ఆల్మోస్ట్ ఒక 2.5 years అందరు దోస్తుల మధ్యలో ఒక 10 మంది గ్యాంగ్ ఎప్పుడు కలిసే ఉంటుండే. సినిమాలు, ల్యాండ్స్కేప్లు, సిటీస్ మస్తు తిరుగుకుంటూ కూర్చున్నాం. తర్వాత జూలై 2024 ఆల్మోస్ట్ ఒక 2 years ముందు ఆస్టిన్ కి మూవ్ అయినా. ఒక్కనే ఆస్టిన్ లో మనకి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళు అక్కడిక్కడ ఉంటారు, బట్ ఆస్టిన్ లో జాబ్ వచ్చిందని వచ్చేసిన. ఇక్కడికి వచ్చి ఇట్లా అకామిడేషన్ కోసం వెతికేటప్పుడు సులేఖ వెబ్సైట్ లో అనుకుంటా ఇక్కడ డొమైన్ ఏరియాలో 2 bedroom అపార్ట్మెంట్ లా ఒక 1 bedroom ఖాళీ ఉంది అని కనిపించింది. రీచ్ అవుట్ అయినా, మాట్లాడినా, రూమ్ సెట్ చేసినా, వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక్కనే ఉంటే వచ్చే ఆ మజా మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ నా పర్స్పెక్టివ్ ఎట్లుండే అంటే ఆస్టిన్ కి మళ్ళీ మూవ్ అయిన తర్వాత ఐ డిడ్ నాట్ రియలీ ఫీల్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్వన్ అరౌండ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు మన పక్కన ఒకడు ఉండాలి అన్న అవసరం తగ్గిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను నా జోన్ లోపలనే ఉంటా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుండే, మైండ్ మొత్తం దాని మీద పెడుతుండే. అఫ్ కోర్స్ మైండ్ ఖరాబ్ అయినప్పుడు, పిచ్చిలేసినప్పుడు అందరికి ఫోన్ చేసి సావబడుతుండే, అది వేరే విషయం. బట్ టైం మొత్తం నా చేతిలోనే ఉంటది కాబట్టి, మొత్తం నా కంట్రోల్లోనే ఉంటది కాబట్టి నాకు కావాల్సినట్టు మంచి వాడుకోవడానికి మస్తు స్కోప్ ఉంటుండే. అండ్ వెన్ ఐమ్ వర్కింగ్ ఐమ్ ఫుల్లీ లాక్డ్ ఇన్. అండ్ నేను ఏదో వీడియో స్క్రిప్ట్ కానీ ఎడిటింగ్ కానీ ఏదైనా చేస్తున్నట్టయితే అసలు నాకు టైం నడుస్తున్నట్టు కూడా తెలియదు. ఏదైనా నాకు కావాల్సిన దానికోసం నేను కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఏం చేసినా నాకు పెద్ద బోరింగ్ అనిపించదు. అంటే బేసిక్ ఒక్క ముక్కలు చెప్పాలంటే మన లైఫ్ కి ఒక డైరెక్షన్ ఉండి మనం ఆ డైరెక్షన్ లో పోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సైలెంట్ గా ఉన్నా, ఒక్కరమే ఉన్నా కానీ పెద్దగా ఎంప్టీగా అనిపించదు. లివింగ్ అలోన్ డిడ్ంట్ మేక్ మీ లోన్లీ. నాకు క్లియర్ గా ఆలోచించడానికి, డీప్ గా నాకు ఏం కావాలి అని ఆలోచించి దానికోసం పని చేసుకోవడానికి, నా గురించి నేను అర్థం చేసుకోవడానికి నాకు మస్తు స్పేస్ ఇచ్చింది. బట్ ఇది ఎప్పుడు వర్క్అవుట్ అవుతుండే అంటే ఓన్లీ వెన్ వీఆర్ చేసింగ్ సంథింగ్. ఒకవేళ మనం ఏం చేస్తున్నామో నాకు సర్టెనిటీ లేదు, ఏం చేయాలో అర్థమైతలేదు అన్నప్పుడు, ఎవరు లేకపోతే మొత్తం సైలెంట్ గా ఉంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది. బట్ ఫర్ మీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివింగ్ అలోన్ ఇస్ నాట్ లోన్లీ. ఈ వైబ్ ను మొత్తం నాశనం చేయడానికి మనీష్ గాడు వచ్చేసాను. కుछ పాతా హై కుछ కోతా హై, పత్తి హోతా హై. బట్ ఇది ఒక డిఫరెంట్ వైబ్. ఇప్పుడు డేలో మంచిగా చిల్ అవుతాం, పని చేస్తాం, తింటాం, సినిమాలకు పోతాం, జిమ్ కి పోవడానికి ప్రయత్నం చేస్తాం. సో దిస్ ఇస్ డెఫినెట్లీ గుడ్ యాజ్ వెల్. ఎందుకో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు కాబట్టి చాలా కొత్తగా అనిపించింది. ఆస్టిన్ కి నేను కొత్తగా మూవ్ అయినప్పుడు ఆ వైబ్ మళ్ళీ గుర్తొచ్చినుండే. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్. ఎనీవేస్ వీఆర్ నౌ బ్యాక్ బేబీ. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.